గుడిలో హుండీ దొంగతనం జరిగిందని అనగాకి ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు. రామలక్ష్మి మరిది ప్రశాంత్ దొంగతనం చేశారని చెప్పడంతో ఈ అవకాశాన్ని వాడుకుని రామలక్ష్మిని జైల్లో పెట్టిద్దాం అనుకుంటుంది అనగాదేవి. శౌర్య, రామలక్ష్మి తమ కూతురు కోసం ఇంట్లో హోమం చేస్తుంటే పోలీసులతో అనగా వచ్చి ఇంట్లో వెతుకుతూ ఉంటే హుండీ దొరికింది, ప్రశాంత్ దొంగతనం చేశాడు అని సీసీటీవీలో తెలియడంతో రామలక్ష్మి తానే ప్రశాంత్ ని ఎండౌమెంట్ ఆఫీసర్ గా హుండీ తెమ్మన్నానని, డబ్బులు కౌంటింగ్ కి తెమ్మన్నానని చెప్పి ప్రశాంత్ ని రక్షించి అందరూ వెళ్లాక మందలిస్తుంది. మరోవైపు ఆద్య తన పెద్దమ్మ సహాయంతో పిల్లల్ని డాన్స్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ మొదలు పెట్టించింది. మేఘకి అనగాకి ఆ విషయం తెలిసింది. వెంటనే సుమ అనే అసిస్టెంట్ కొడుకుని ఆద్య డాన్స్ స్కూల్లో జాయిన్ చేయించి తనని ఓడించే ప్లాన్ వేస్తుంది. ఈ ఎపిసోడ్ లో హుండీ దొంగతనం అనే ఒక సమస్యని చాలా ఈజీగా సాల్వ్ చేసేశారు. దాన్ని చాలా బాగా రాస్తూ డ్రామాని టాప్ నోచ్ కి తీసుకువెళ్లవచ్చు. పైగా ఎంత ఎండోమెంట్ ఆఫీసర్ అయినా ఇంటికి హుండీ తేవడం అనేది కరెక్ట్ కాదు. ఈ లూస్ సెన్స్ వలన ప్రేక్షకులకి కథపై నమ్మకం తగ్గిపోతుంది. ఈ ఎపిసోడ్ కి ఫ్యాన్ జోన్ వారి రేటింగ్ 2/5.